కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ అనేది 5 రూపాయలకే భోజనం పెట్టారు. ఎలా అనిపిస్తుంది బాబు ఇది? మాకు బాగానే అనిపిస్తుందండి. 5 రూపాయలకి భోజనం ఈ రోజుల్లో ఎవరు పెట్టేవారు ఎవరు అనేసి మాకు ఉన్నది. 5 రూపాయలకి భోజనం పెడుతుంటే ఎంతో సంతోషం. ఏంటి అందరికీ గొప్పలకి పేదవాడికి అందరికీ అన్నదానం లాగా చేస్తున్నారండి. మంచి పని చేస్తున్నారు. 5 పర్వాలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి అసలు అన్నా క్యాంటీన్ ఎందుకు డబ్బులు వృధా చేస్తున్నా, అక్కడ బిచ్చగాళ్ళు తప్ప ఎవరు తినట్లేదు అని అంటున్నాడు. ఆ, అంటే మరి ఆయనకి లేదు కదా, ఆయనకి లేదు తినడానికి. అది బిచ్చగాళ్ళు అందరూ అందులోనే తింటున్నారు. 5 రూపాయల భోజనం అంటే ఎంతో గొప్ప. అప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఎంతో గొప్ప అది. ఎప్పుడు పెట్టమని 5 రూపాయలుగా భోజనం ఎవరైనా పెట్టమను అబ్బే అన్నారు. ఇప్పుడు అది మరి ఇబ్బంది పడ్డామంటే మరి అప్పుడు అలాగా ఇబ్బంది పడ్డాం. 5 సంవత్సరాలు మరి లేదనేసి ఇబ్బంది పడ్డాం. చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఆకలితో ఉండకూడదు, పేదలందరూ కడుపు నిండా అన్నం తినాలని అన్నారు. అలాగే చంద్రబాబు నాయుడే అన్నాడు. అతను అనలేదు, జగన్మోహన్ రెడ్డి అనలేదు అని చెప్పి ఆయన డబ్బు కోసమే చూసుకుంటున్నాడు. కానీ ఈ పేదవాళ్ళ కోసం ఎవరైనా చూసారా? చంద్రబాబు నాయుడు గారే ఈ పేదవాళ్ళకి అందరికి చూశారు. ఆయనే